రబీ ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసే విషయమై గురువారం ఆయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా హైవేపై ఖాళీ లారీలు, డీసీఎం లాంటి వాహనాలను ఆపి వాటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి ధాన్యాన్ని మిల్లులకు పంపించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేవరకొండ డివిజన్లో రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా దేవరకొండ డివిజన్లో 69,000 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు గాను ఇప్పటి వరకు 49,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, దాదాపు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, తక్కినది వారం 10 రోజుల్లో లిఫ్ట్ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడం జరిగిందని, రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అధైర్యపడవద్దని తెలిపారు. కొనుగోళ్లు వేగంగా చేసేందుకు గాను జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ గుడిపల్లి మండలం చిలకమర్రి చౌరస్తాలోని లక్ష్మీ దుర్గా రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేసుకోవడంలో జాప్యం చేయవద్దని ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు లేదా ఇతరులు తాలు, తరుగు పేరు మీద రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తక్షణమే తమకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్తో పాటు తాను, జిల్లా యంత్రాంగం మొత్తం రైతుల కోసం పనిచేస్తున్నామని అన్నారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. నేను 12-14 నిన్న 14 చేసి నిన్న 14 రావాలి నాకు 33 మంది వాళ్ళగా పెడుతున్నాం. ఫుడ్ నీళ్ళు ఉంటాయి, నీళ్ళు అడగలేదా మంచిగా చాలా మంది వాళ్ళు అయిపోవాలి. సరేనా? మళ్ళీ ఇట్లా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రైతులు ఏమైనా చెప్పి వాళ్ళు ఏమైనా అంటే మాత్రం కంపల్సరీ ఇదైతే అవుతుంది. మళ్ళీ కటింగ్ అందరు రైతులు కూడా చెప్తున్నారు, ఒకవేళ రైస్ మిల్ల దగ్గర మీకు ఏమైనా కటింగ్ అని చెప్పేసి ఎవరైనా చేస్తే మాత్రం తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి. గవర్నమెంట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీకోసమే పనిచేస్తున్నారు. సరేనా? ఎవరైనా రైస్ మిల్లో మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టి ఆడ కొంచెం కట్ చేయాలి, ఇది చేయాలంటే కూడా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫోన్లు చేయండి. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేస్తే కూడా ఎవరో కూడా భయపెట్టిస్తారు. అట్లాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. భయపెట్టిస్తే వాళ్ళ సంగతి చెప్తాం. సరేనా? కాకపోతే ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ ఏదో ఇష్యూ అవుతుంది, ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. చెప్పేది